Hi friends, welcome back to my channel. సో ఈరోజు మనం ఈ వీడియోలో కీవర్డ్ అనాలిసిస్ అండ్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో కీవర్డ్ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి, మన కీవర్డ్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి, దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి? సో keyword research is when people use keywords to find the research and actual search terms that people enter into search engines. సో సెర్చ్ ఇంజిన్స్లో యూజర్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేసే వర్డ్స్ని మనం సెర్చ్ టర్మ్స్ లేదా కీవర్డ్స్ అని పిలుస్తాము. సో ఈ కీవర్డ్స్ని మనం ఫైనలైజ్ చేయడానికి కొంత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయాలి. సో దాన్ని మనం ఆ ప్రాసెస్ని కీవర్డ్ రీసెర్చ్ అంటాం. The knowledge about these actual search terms can help inform content strategy or marketing strategy overall. సో ఈ సెర్చ్ టర్మ్స్ అనేవి మన యొక్క కంటెంట్ స్ట్రాటజీని మరియు మార్కెటింగ్ యొక్క స్ట్రాటజీని తెలియజేస్తాయి అన్నమాట. సో కీవర్డ్ రీసెర్చ్ ఎందుకు చేయాలి అంటే, సో ఎవ్రీ వెబ్సైట్ కీవర్డ్ని బేస్ చేసుకొని మనకి సెర్చ్ ఇంజిన్స్లో ర్యాంక్ చేస్తుంది అనమాట. సో మనం కరెక్ట్గా కీవర్డ్ని ఆప్టిమైజ్ చేస్తేనే సెర్చ్ ఇంజిన్స్లో మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ చేస్తుంది. ఒకవేళ మనం కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయకపోతే ర్యాంకింగ్ అనేది చేయదు. సో కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవడం, కీవర్డ్ చూస్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎస్ఈఓకి. సో కీవర్డ్ ఈజ్ లైక్ ఏ హార్ట్ అనమాట వెబ్సైట్కి. సో ఒక వెబ్సైట్ ర్యాంక్ చేయాలంటే కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఉన్న కీవర్డ్ని మనం ఏదో ర్యాండమ్గా ఏదో కీవర్డ్ పెడితే కీవర్డ్తో ఆప్టిమైజ్ చేస్తే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ చేయదు. సో యాక్చువల్గా పీపుల్ ఏం సెర్చ్ చేస్తున్నారు, సో ఏదైతే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారో ఆ సెర్చ్ చేసే కీవర్డ్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. అది మన టాపిక్ రిలేటెడ్గా ఉన్నదాన్ని ఆప్టిమైజ్ చేసినప్పుడే మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ చేస్తుంది. యూజర్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారు సో టాపిక్ రిలేటెడ్గా, సో దాన్ని మనం మన టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఎగ్జాక్ట్ కీవర్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేసే రీసెర్చ్ ఆర్ అనాలిసిస్, ఈ ప్రాసెస్ని మనం కీవర్డ్ రీసెర్చ్ అని పిలుస్తాం అనమాట. సో కీవర్డ్ రీసెర్చ్ టాపిక్స్, ఇంట్రడక్షన్ టు ఎస్ఈఓ కీవర్డ్స్, ఎస్ఈఓ కీవర్డ్స్ గురించి ఇంట్రడక్షన్ గురించి చెప్తాను. అండ్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఫర్ ఎస్ఈఓ కీవర్డ్స్ టైప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉపయోగించి మనం కీవర్డ్ని ఏ విధంగా రీసెర్చ్ చేస్తాం, ఆ టూల్స్ గురించి రీసెర్చ్ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను. హౌ టు డూ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలో చెప్తా. తర్వాత కీవర్డ్ రిపోర్ట్ శాంపిల్, రీసెర్చ్ చేసిన మన కీవర్డ్స్ని మనం ఫైనలైజ్ చేసుకున్న కీవర్డ్స్ని మనం దాని ఒక రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్, ఇంట్రడక్షన్ టు ఎస్ఈఓ కీవర్డ్స్ గురించి మనం కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. SEO keywords are the keywords and phrases in your web content that make it possible for people to find your site via search engines. సెర్చ్ ఇంజిన్స్ ద్వారా మన వెబ్సైట్ యొక్క కాంటెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి కీవర్డ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఏ వెబ్సైట్ దట్ ఈస్ వెల్ ఆప్టిమైజ్డ్ ఫర్ సెర్చ్ ఇంజిన్స్ స్పీక్స్ ద సేమ్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ పొటెన్షియల్ విజిటర్ బేస్ విత్ కీవర్డ్స్ ఫర్ SEO that help connect searchers to your site. సో యూజర్స్ అయితే ఏ కీవర్డ్స్ని అయితే సెర్చ్ చేస్తున్నారో సెర్చ్ ఇంజిన్లో టాపిక్ వాయిస్గా, సో ఆ కీవర్డ్స్ని మనం తీసుకున్నప్పుడు మన వెబ్సైట్ అనేది, మన వెబ్ కాంటెంట్ అనేది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ గెటింగ్ విజిటర్స్ టు యువర్ సైట్, బట్ అబౌట్ గెటింగ్ రైట్ కైండ్ ఆఫ్ విజిటర్స్. మన వెబ్సైట్కి విజిటర్స్ రావడం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ సో రైట్ కైండ్ ఆఫ్ విజిటర్స్, మన టాపిక్ రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్న పీపుల్, యూజర్స్ మన సైట్కి రావాలి. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే యూజర్ ఇంటెంటెడ్ కీవర్డ్స్ లేదా యూజర్ ఏ కీవర్డ్స్ని సెర్చ్ చేస్తున్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆ కీవర్డ్స్ని మన టాపిక్ని బేస్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కీవర్డ్ మ్యాచ్ టైప్స్, కీవర్డ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఎస్ఈఓలో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనకి జనరిక్ కీవర్డ్ అనమాట. సో జనరిక్ కీవర్డ్స్ అనేవి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటాయి అండ్ సెర్చ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరిక్ కీవర్డ్స్ అంటే ఇక్కడ కీవర్డ్స్ విత్ 1 or 2 words, కీవర్డ్లో మనకి 1 లేదా 2 words, షార్ట్ కీవర్డ్ అనమాట, చిన్న కీవర్డ్ ఉంటుంది. సో ఇవి నో బ్రాండ్, నో సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ కంటెంట్ మార్కెట్, ఏ కంటెంట్ని కానీ, ఏ సర్వీసెస్ని కానీ, ప్రోడక్ట్ కానీ, బ్రాండ్ని కానీ ప్రమోట్ చేయవు. జస్ట్ 1 or 2 words ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్ తీసుకుంటే మనకి ఇందులో SEO అనేది మనకి జనరిక్ కీవర్డ్.
సో ఇక్కడ మనకి ఇది ఏ బ్రాండ్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రోడక్ట్ కానీ కంటెంట్ కానీ ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ వన్ వర్డ్తో ఎస్ఈఓ అని ఉందన్నమాట. మనం ఎస్ఈఓ అని టైప్ చేసినప్పుడు చాలా రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ కీవర్డ్కి మనకి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. జనరిక్ కీవర్డ్స్ని ర్యాంక్ చేయడం సెర్చ్ ఇంజిన్లో అంత ఈజీ కాదనమాట, కొంచెం టఫ్. సో ఇవి జనరిక్ కీవర్డ్స్ అనమాట. తర్వాత వచ్చి లాంగ్ టైల్ కీవర్డ్స్. సో లాంగ్ టైల్ కీవర్డ్ అంటే మన కీబోర్డ్ అనేది 1 or 2 words కంటే ఇక్కడ మోర్ దెన్ 2 words అనమాట. 2 words కంటే ఎక్కువ ఉంటాయి లాంగ్ టైల్ కీవర్డ్స్. మోర్ దెన్ 2 words, 2 words కంటే ఎక్కువ కీవర్డ్స్ ఉంటాయి. సర్చ్ వాల్యూమ్ అనేది మీడియంగా ఉంటుంది అండ్ కాంపిటీషన్ లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ జనరిక్ కీవర్డ్స్కి మనం ఏం చెప్పుకున్నాం, సర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది ప్లస్ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సర్చ్ వాల్యూమ్ మీడియంగా ఉంటుంది, లేకపోతే లోగా ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా మీడియం ఆర్ లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి లాంగ్ టైల్ కీవర్డ్స్ని మనం ఈజీగా ర్యాంక్ చేయొచ్చు సెర్చ్ ఇంజిన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ మోర్ దెన్ 2 words ఉంది. సో దీన్ని మనం లాంగ్ టైల్ అని కీవర్డ్ అంటాం అనమాట, లెంత్ ఎక్కువగా ఉన్న కీవర్డ్. తర్వాత వచ్చేసి మనకి మూడోది ఎల్ఎస్ఐ కీవర్డ్స్. సో ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే లేటెడ్ సిమాంటిక్ ఇండెక్స్డ్ అనమాట. కీవర్డ్స్ ఆర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ గూగుల్ సీస్ యాజ్ సిమాంటికల్లీ రిలేటెడ్ టు ఏ టాపిక్. సో ఏదైనా ఒక టాపిక్లో మనకి సినోనిమ్స్, కీవర్డ్స్కి సినోనిమ్స్ని గూగుల్ అనేది ఫైండ్ అవుట్ చేసి వాటిని ఇండెక్స్ చేస్తుంది అనమాట. ఆ సినోనిమ్స్ యూజ్ చేసి సెర్చ్ చేసినప్పుడు యూజర్స్ దానికి రిలేటెడ్గా ఉన్న సినోనిమ్స్ కంటెంట్ కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్స్ అనేది ఒక వర్డ్ అనుకుందాం. సో దీన్ని సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్లో మనకి ఆటోమొబైల్ అనేది కార్స్కి సినోనిమ్ కదా. సో దానికి రిలేటెడ్గా ఉన్న రిజల్ట్స్ కూడా మనకు షో చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి ఇప్పుడు యాపిల్ అని సెర్చ్ చేసామనుకో యాపిల్ ఫ్రూట్ వస్తుంది, అలాగే యాపిల్ కంప్యూటర్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో కొన్ని ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ రిజల్ట్స్ కూడా చూపిస్తాయి. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ మనం ఉపయోగించే ఒక కీవర్డ్కి దానికి సినోనిమ్ ఉన్న వర్డ్స్ అయితే ఏవో దాన్ని సెర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. తర్వాత కీబోర్డ్ రీసెర్చ్ టూల్స్. మనం ఏ విధమైన టూల్స్ ఉపయోగించి కీబోర్డ్ రీసెర్చ్ అనేది చేస్తాము. సో యాడ్వర్డ్స్ కీవర్డ్స్ ప్లానర్ గూగుల్ ఫ్రీ, ఇది ఫ్రీ టూల్ అనమాట. మనకి గూగుల్ యాడ్వర్డ్స్ ప్లాట్ఫామ్లో మనకి కీబోర్డ్స్ ప్లానర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ని మనం కీబోర్డ్ రీసెర్చ్ చేయడానికి ఉపయోగించవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ అనమాట, ఫ్రీ టూల్. సో చాలామంది ఈ టూల్ని యూజ్ చేస్తారు కీబోర్డ్ రీసెర్చ్ కోసం. తర్వాత వచ్చేసి keyboard.io అండ్ ubersuggest.io. గూగుల్ ట్రెండ్స్ ఏంటంటే మనకు ట్రెండింగ్ కీవర్డ్ని ఐడెంటిఫై చేయడానికి గూగుల్ ట్రెండ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 keywords ఉన్నాయి. ఆ 2 keywordsకి సేమ్ సెర్చ్ వాల్యూమ్ అండ్ సేమ్ కాంపిటీషన్ ఉంది. సో వాటిలలో ఏ కీవర్డ్ బెస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది, ట్రెండింగ్లో ఏ కీవర్డ్ ఉందని తెలుసుకోవడానికి మన గూగుల్ ట్రెండ్స్ని ఉపయోగించవచ్చు. ఇది కూడా ఫ్రీ టూల్. సో lsigraph.com అండ్ semrush.com ఇది పెయిడ్ టూల్, అండ్ longtailpro.com అండ్ గూగుల్ సజెస్టెడ్ కీస్. ఇక్కడ గూగుల్ సజెస్టెడ్ కీస్ అంటే మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా కీవర్డ్ని మనం అక్కడ టైప్ చేసేటప్పుడు మనకు కొన్ని సజెస్టెడ్ కీవర్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో వాటిని గూగుల్ సజెస్టెడ్ కీవర్డ్స్ అంటాం. ఇది టూల్ కాదు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి ఎస్ఈఓ సర్వీసెస్ అని ఇక్కడ టైప్ చేస్తే సో మీకు ఇక్కడ కొన్ని సజెస్టెడ్ కీవర్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఎస్ఈఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఎస్ఈఓ సర్వీసెస్ మీనింగ్, ఎస్ఈఓ సర్వీసెస్ ఇండియా, ఎస్ఈఓ సర్వీసెస్ నియర్ మీ అని ఇలా కొన్ని కీవర్డ్స్ మనకి సజెస్టెడ్ చేస్తుంది గూగుల్. వీటిని మనం గూగుల్ సజెస్టెడ్ కీవర్డ్స్ అంటాం. వీటిని కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి కీవర్డ్ ఫైండర్ అండ్ keyboardtool.io. సో ఈ టూల్స్ని యూజ్ చేసి మనం కీబోర్డ్ రీసెర్చ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఎక్కువగా ఉపయోగించేది యాడ్వర్డ్స్ అండ్ కీవర్డ్స్ ప్లానర్. సో యాడ్వర్డ్స్ కీబోర్డ్ ప్లానర్ ఉపయోగించి ఏ విధంగా కీబోర్డ్ రీసెర్చ్ చేయాలో చూద్దాం. అండ్ కీబోర్డ్ అనాలిసిస్ ప్రాసెస్, అసలు కీబోర్డ్ని మనం ఏ విధంగా అనాలిసిస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి. సో అనలైజ్ కీవర్డ్స్ ఫర్ వెబ్సైట్. ఫస్ట్ మన వెబ్సైట్ యొక్క టాపిక్ని మన వెబ్సైట్ దేని గురించి కన్వే చేస్తుంది యూజర్స్కి, ఏ టాపిక్ మీద మన వెబ్సైట్ అనేది ఉంది, దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలన్నమాట. అనలైజింగ్ కీవర్డ్స్, ఆ విధంగా తీసుకున్న కీవర్డ్స్ని కొన్ని కీవర్డ్స్ని మనం పిక్ చేసుకుంటాం. మన టాపిక్ రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ని పిక్ చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ని మనం అనలైజ్ చేయాలి. ఈ కీవర్డ్స్
వాటి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, సో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ర్యాంకింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి మనం కొంత అనలైజ్ అనేది చేస్తాము. తర్వాత స్పై ఆన్ యువర్ కాంపిటేటర్ కీవర్డ్స్. మన కాంపిటేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. మన కాంపిటేటర్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత కాంపిటేటర్స్ ఏ విధంగా అయితే కీవర్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్కి వాళ్ళు ర్యాంకింగ్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఆప్టిమైజ్ చేశారు, వాటిని కూడా మనం స్పై చేయాలి. సో ఇది ఏ విధంగా చేయాలంటే తర్వాత చెప్తాను నేను. సో ఎలా కాంపిటేటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలో. అలాగే అనలైజింగ్ కీవర్డ్స్ యూజింగ్ యాడ్వర్డ్స్ ఉపయోగించి మనం కీవర్డ్స్ని అనలైజ్ చేస్తాం. తర్వాత ఫైనలైజ్ ద కీవర్డ్ లిస్ట్. సో కీవర్డ్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం ఫైనలైజ్ చేస్తామన్నమాట. సో ఇది మనకి కీవర్డ్ అనాలిసిస్ ప్రాసెస్. జస్ట్ ఏం లేదు, మన వెబ్సైట్ ఏ టాపిక్ గురించి అయితే మన వెబ్సైట్ ఉందో ఆ టాపిక్ సంబంధించిన కొన్ని కీవర్డ్స్ని కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కీవర్డ్స్ని అనలైజ్ చేయాలి. సో కీవర్డ్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, తర్వాత మన కాంపిటేటర్స్ కీవర్డ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. తర్వాత గూగుల్ యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మనం మన దగ్గర ఉన్న కీవర్డ్స్ని ఆ టూల్ ద్వారా మనం అనలైజ్ చేయాలి. దాని ద్వారా మనకంటే సర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. సో ఎక్కువ సర్చ్ వాల్యూమ్ అండ్ తక్కువ కాంపిటీషన్ కీవర్డ్స్ని ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసుకొని వాటిని ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్ మనకి కీవర్డ్ అనాలిసిస్కి. సో హౌ టు రీసెర్చ్ కీవర్డ్స్ ఫర్ యువర్ SEO strategy. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ టాపిక్ బేస్డ్ అండ్ వాట్ యు నో అబౌట్ యువర్ బిజినెస్. ఆల్రెడీ మనం చెప్పుకునే విధంగానే సో మన బిజినెస్ ఏదైతే కన్వే చేస్తుందో దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ని మనం తీసుకోవాలి, ఒక లిస్ట్ చేసుకోవాలి. తర్వాత రీసెర్చ్ రిలేటెడ్ సెర్చ్ టర్మ్స్. ఆ కీవర్డ్స్ రిలేటెడ్గా ఉన్న వేరే కీవర్డ్స్ని, వేరే సెర్చ్ టర్మ్స్ని కూడా మనం కలెక్ట్ చేయాలి. చెక్ ఫర్ మిక్స్ హెడ్ టర్మ్స్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఇన్ ఈచ్ బకెట్. సో ఈ విధంగా మనం పికప్ చేసుకున్న కీవర్డ్స్ని ఒక 10 to 15 వరకు కీవర్డ్స్ మనం పికప్ చేసుకోవాలి. ఆ 10 to 15 కీవర్డ్స్ని యూజ్ చేసి వాటిని మిక్సప్ చేసి మనం ఒక లాంగ్ టైల్ కీవర్డ్ని, లెంత్ ఎక్కువగా ఉన్న ఒక కీవర్డ్ని, లాంగ్ టైల్ కీవర్డ్ని ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సీ హౌ కాంపిటేటర్స్ ర్యాంకింగ్ ఫర్ దీస్ కీవర్డ్స్. ఆ విధంగా మనం లాంగ్ టైల్ కీవర్డ్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం ప్రైమరీ కీవర్డ్లాగా సెట్ చేసుకుంటాం. సో ఈ ప్రైమరీ కీవర్డ్ని యూజ్ చేసి మన కాంపిటీటర్స్ ఏ విధంగా ర్యాంక్ చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో యూజ్ ద గూగుల్ యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్ టు కట్ డౌన్ యువర్ కీవర్డ్ లిస్ట్. సో మనం పిక్ చేసుకున్న ఈ 10 to 15 కీవర్డ్స్ని యాడ్వర్డ్ కీవర్డ్ ప్లానర్లో టూల్తో మనం అనలైజ్ చేసి వాటిలో ఏవైతే మనకి యూస్ఫుల్గా ఉంటాయో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని మిగతా వాటిని ఇగ్నోర్ చేయాలి. సో గైస్, ఇది మనకి కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి సంబంధించిన థియరీ. సో దీంట్లో మనం అన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను కీవర్డ్ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి, మనం డిస్కస్ చేసిన టూల్స్ని యూజ్ చేసి ఏ విధంగా మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలనేది చూపిస్తాను ప్రాక్టికల్గా. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ మీద కీవర్డ్ రీసెర్చ్ ఎలా పెర్ఫామ్ చేయాలో, కీవర్డ్ రీసెర్చ్ ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను గూగుల్ యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ తోటి. సో ఈ వెబ్సైట్ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్కి సంబంధించింది అనమాట. సో దానికి సంబంధించి నేను కొన్ని కీవర్డ్స్ని పికప్ చేసుకున్నాను. సో ఇవన్నమాట: డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఆన్లైన్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్. సో ఈ కీవర్డ్స్ నేను పిక్ చేసుకున్నాను అనమాట. ఇవి నేను రీసెర్చ్ చేయబోయే వెబ్సైట్ యొక్క టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ అనమాట. ఒక 6 కీవర్డ్స్ని పిక్ చేసుకున్నాను. మీరు కూడా మీ టాపిక్ సంబంధించి ఒక 6 to 10 కీవర్డ్స్ పికప్ చేసుకోండి. పికప్ చేసుకొని వీటిని యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్ టూల్ హెల్ప్ తోటి సో ఏ విధంగా కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, ఈ కీవర్డ్స్కి యొక్క సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, సో వాటిని రీసెర్చ్ చేయాలి, అనలైజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ని, ఈ 6 కీవర్డ్స్ని నేను ఏ విధంగా అనలైజ్ చేస్తానో చూపిస్తాను గూగుల్ యాడ్వర్డ్స్ అనే టూల్ తోటి. సో దానికోసం మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ జస్ట్ సింపుల్గా యాడ్వర్డ్స్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ads.google.com అనే లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే మీకు సైన్ ఇన్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ లేకపోతే గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోవాలన్నమాట. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను సైన్ ఇన్ అయి చూపిస్తున్నాను. జస్ట్ మీరు కూడా రిజిస్టర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యి కీవర్డ్ రీసెర్చ్ పెర్ఫామ్ చేయండి అనమాట. సో నేను సైన్ ఇన్ అవుతున్నాను. జస్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేశాను.
ఈ గూగుల్ యాడ్వర్డ్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వీటి గురించి నేను మనకి SEM సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనే టాపిక్ ఉంటుంది. సో దాంట్లో మనం డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం ఓన్లీ కీవర్డ్ రీసెర్చ్ మీదనే మీరు ఫోకస్ చేయండి. సో మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏంటి టూల్స్ అండ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కిందకు వస్తే ప్లానింగ్ అని ఉంది కదా, ప్లానింగ్లో మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ ప్లానర్ అండ్ కీవర్డ్ ప్లానర్, రీసెర్చ్ ప్లానర్, రీచ్ ప్లానర్. సో మనకి కావాల్సింది ఏంటి కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ గురించి మనం సెర్చ్ చేయాలి కాబట్టి కీవర్డ్ ప్లానర్ పైన క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అండ్ గెట్ సర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. సో డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అంటే గెట్ కీవర్డ్ ఐడియాస్ దట్ కెన్ హెల్ప్ యూ రీచ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. మీ సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్ సంబంధించిన ఇంట్రెస్టెడ్ అయిన యూజర్స్ని మీరు రీచ్ అవ్వడం కోసం కీవర్డ్ ఐడియాస్ని మీరు ఇక్కడ నుంచి పొందండి అని అడుగుతుంది. సో కాబట్టి మన కీవర్డ్ ఐడియాస్ కావాలి కాబట్టి మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసుకున్న కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 6 కీవర్డ్స్, వాటిని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి మనం ఇక్కడ గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి. కీవర్డ్ మన కీవర్డ్స్కి మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్ సర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ చూపించడమే కాకుండా ఇంకా మనకి చాలా దానికి రిలేటెడ్గా ఉన్న ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్న సో చాలా కీవర్డ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా వస్తాయి. మనకి సజెస్టెడ్ కీవర్డ్స్ ఉంటారు కదా, అవి కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. సో యావరేజ్ మంత్లీ సర్చెస్ వచ్చేసి మనకి ఎంత 1K నుంచి 10K ఉంది. కాంపిటీషన్ అనేది లో ఉంది. తర్వాత ఫ్రీలాన్సర్, డిజిటల్ మార్కెట్ ఫ్రీలాన్సర్కి కూడా సేమ్ 1K ఉంది అండ్ 10K ఉంది సర్చ్ వాల్యూమ్. అంటే మంత్కి వచ్చేసి మనకి 1K నుంచి 10K యూజర్స్ దీన్ని సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో కాంపిటీషన్ అనేది మీడియంగా ఉంది. ఎప్పుడైనా మనం కీవర్డ్ని పిక్ చేసుకునేటప్పుడు మంత్లీ సెర్చ్ వాల్యూమ్స్ మినిమం 10K కన్నా పైన ఉన్న కీవర్డ్స్ని మనం పిక్ చేసుకోవాలి. తర్వాత కాంపిటీషన్ మీడియం అండ్ లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని మనం చూస్ చేసుకోవాలి. హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని యూజ్ చేసుకోకూడదు. అండ్ ఇక్కడ 10K కన్నా తక్కువ ఉన్న కీవర్డ్స్ని కూడా మనం యూజ్ చేసుకోకూడదు. సో ఎప్పుడో రేర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి, వేరే కీవర్డ్స్ ఏం లేనప్పుడు. సో ఈ విధంగా మనకు కీవర్డ్ ఐడియాస్ వస్తాయి. ఈ కీవర్డ్స్ అన్ని మనం 1 by 1 చూడాలంటే మనకి చాలా కష్టం కాబట్టి ఫస్ట్ వీటిని మనం డౌన్లోడ్ చేసుకుని ఎక్సెల్ షీట్లో అక్కడ నుంచి ఫిల్టరింగ్ చేసి కీవర్డ్స్ని ఫైనలైజ్ చేద్దాం. సో డౌన్లోడ్ చేయడానికి జస్ట్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ బటన్ పైన. సో డౌన్లోడ్ గూగుల్ షీట్స్ పైన క్లిక్ చేయండి. దీనికి ఒక నేమ్ ఇవ్వండి, జస్ట్ కీవర్డ్ స్టాట్స్ అని ఇస్తున్నాను. డౌన్లోడ్ అని మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ అనేది ప్రిపేర్ అయ్యే తర్వాత మనకి అది డౌన్లోడ్ అయిపోతుంది. రిపోర్ట్ డౌన్లోడెడ్ 2 షీట్స్. సో ఓపెన్ షీట్స్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి కీవర్డ్స్ అన్నీ అందులో ఉన్న మనకి యాడ్వర్డ్స్లో ఉన్న కీవర్డ్స్ అన్నీ కూడా అన్ని మెట్రిక్స్ తోటి మనకి ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి మన కీవర్డ్స్. సో ఇక్కడ చాలా మెట్రిక్స్ చూపిస్తున్నాయి. ఈ మెట్రిక్స్ అన్ని మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన మెట్రిక్స్ మాత్రమే ఉంచి మిగతా మెట్రిక్స్ని మొత్తం మనం డిలీట్ చేసేద్దాం. సో కరెన్సీ మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ డిలీట్ చేసేయండి. అండ్ మంత్లీ సర్చ్ వాల్యూమ్ మనకు కావాలి, అది ఉంచుదాం. సో ఇక్కడ ఇవి ఏవి మనకు అవసరం లేదు. కాంపిటీషన్ ఒకటి కావాలి కాబట్టి కాంపిటీషన్ ఉంచుదాము. సో ఈ కాలమ్స్ని డిలీట్ చేద్దాం. తర్వాత కాంపిటీషన్ ఉంచుదాము. తర్వాత ఇంక ఇవేవి కూడా మనకి అవసరం లేదు. సో వాటన్నిటిని మనం డిలీట్ చేసేద్దాం. సో అవన్నీ మనకి షీట్లో ఉండటం వల్ల మన షీట్ అంతా మెస్సీగా ఉంటుంది, అర్థం కాదనమాట. సో ఇప్పుడు జస్ట్ మనకి ఏంటంటే మనకు కావాల్సిన మెట్రిక్స్ ఏమేమి ఉన్నాయి, యావరేజ్ మంత్లీ సర్చెస్ అండ్ కాంపిటీషన్, ఇవి మాత్రమే ఉన్నాయి. జస్ట్ ఇవి మాత్రమే మనకి కావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఫిల్టర్ని అప్లై చేద్దాం. ఫిల్టర్ని అప్లై చేసి ఈజీగా మనకు కావాల్సిన కీవర్డ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఫిల్టర్ని అప్లై చేయడానికి ఫిల్టర్ వ్యూస్ పైన వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఏ న్యూ ఫిల్టర్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలంటే యావరేజ్ మంత్లీ సెర్చెస్ మనకి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉండాలి మనకి అంటే 10K కన్నా మనం ఎక్కువ ఉండేవి మాత్రమే తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఫిల్టర్ పైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేయండి. మనకి బ్లాంక్స్ అవసరం లేదు, 0 అవసరం లేదు, అండ్ 50 అవసరం లేదు, 500 అవసరం లేదు, 5K కూడా అవసరం లేదు. సో జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, 10K కన్నా అబవ్ ఉన్న రిజల్ట్స్ మాత్రం చూపించాలి. సో ఇక్కడ మనకి 10K కన్నా అబవ్ ఉన్న రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది కాబట్టి సో జస్ట్ దీనిపైన మనం ఓకే చేద్దాం. సో ఇప్పుడు మనకి 10K కన్నా ఎక్కువ సర్చ్ వాల్యూమ్ ఉన్న రిజల్ట్స్ మాత్రమే, ఆ కీవర్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కాంపిటీషన్ కూడా మనం ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. మీడియం అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ కావాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ చేసిన ఈ కీవర్డ్స్ని మనం అన్నిటినీ ఒక షీట్లో సేవ్ చేసుకోవాలన్నమాట. కాపీ చేయండి వీటన్నిటిని. కాపీ చేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక షీట్లో మీరు వాటిని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ 4 కీవర్డ్స్ మనకి వచ్చినాయి కదా, ఈ 4 కీవర్డ్స్ కూడా మంత్లీ సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా మీడియం టు లో ఉందన్నమాట. కాంపిటీషన్ కూడా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ కీవర్డ్స్ని 4 కీవర్డ్స్ని మిక్సప్ చేసి ఒక ప్రైమరీ కీవర్డ్ని మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ కానీ కన్సల్టెంట్ కానీ లేదు. సో కాబట్టి మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తీసుకొని మనం ఎప్పుడైనా లాంగ్ టైల్ కీవర్డ్స్ని యూజ్ చేయాలనుకున్నాం కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఇన్ హైదరాబాద్ అని దానికి యాడ్ చేస్తే మనకి ఇది లాంగ్ టైల్ కీవర్డ్ అయిపోతుంది అనమాట. సో ఇది మన ప్రైమరీ కీవర్డ్. దీన్ని మీరు ప్రైమరీగా సెట్ చేసుకోండి. సో ఈ మిగతా కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ మిగతా కీవర్డ్స్ని మనం సెకండరీ కీవర్డ్స్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ కీవర్డ్స్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం టైటిల్లో యూజ్ చేయాలి. ఈ సెకండరీ కీవర్డ్స్ని మనకు కంటెంట్లో కానీ ఇమేజెస్ ఆల్ట్ ట్యాగ్స్లో అండ్ టైటిల్ ట్యాగ్స్లో కంటెంట్లో మనం వీటిని ఉపయోగిస్తాం అనమాట. సో ఈ విధంగా మనం పికప్ చేసుకున్న ఈ కీవర్డ్స్ని మనం ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసి మన క్లయింట్కి మన క్లయింట్కి పంపించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత దాని రిపోర్ట్ అనేది మనం ఈ విధంగా ప్రిపేర్ కూడా చేయొచ్చు అనమాట. సో గైస్, ఇది ఈరోజు ఈ వీడియోలో కీవర్డ్ రీసెర్చ్కి సంబంధించి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. సో లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు అలా చేసినప్పుడు నాకు వీడియో ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. ఎక్కువ రీచ్ అయినప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.